హాయ్ అందరికి ఉమా వంటిల్లు ఛానల్కి స్వాగతం. ఈ రోజు అయితే మన వంటింట్లో నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే చేసుకుందాము. కరెక్ట్గా 10 రోజుల క్రితం మా ఆయన 10 అంటే 10 నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు. దీంతో నిల్వ పచ్చడి అయితే చేయని చెప్పారు. చూద్దాం ఒకసారి ఎలా వస్తుందా అని చెప్పి నేనైతే ట్రై చేశాను. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సంవత్సరంలో ఒకసారి అయినా సరే ఇలా చేసుకొని తినడం అనేది హెల్త్కి మంచిదనమాట. సో మనమైతే ఈరోజు నిమ్మకాయ పచ్చడి చేసుకుందాము. టైం అయితే చాలా అయింది, నైట్ అయిపోయింది. ఈ టైంలో నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను, నాకు కుదరలేదు వంటలతో పిల్లలతో. సో ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సంవత్సరంలో ఒకసారైనా నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడం వల్ల మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో సి విటమిన్ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా నిమ్మకాయలు తీసుకొని కడిగేసి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఒక నిమ్మకాయని 4 లేక 8 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఊరబెట్టుకోవాలి. కరెక్ట్గా 10 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత నేనైతే మూత ఓపెన్ చేసి చూశాను. ముక్క అనేది బాగా ఊరి ఉంది. ఇలాగా ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోయినట్టు ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే అవి బాగా మాడిపోయి టేస్ట్ అనేది చేదొచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా దోరగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. నేను తీసుకున్న నిమ్మకాయల క్వాంటిటీకి అయితే ఈ మాత్రం అయితే సరిపోతాయి. మీరు డబల్ నిమ్మకాయలు తీసుకునేటట్లయితే ఇవి కూడా డబల్ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లార్చుకొని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నిమ్మకాయలు ఉన్నాయి కదా, అందులోకి అయితే 50 గ్రామ్స్ ఆశీర్వాద్ కారపొడి అయితే తీసుకున్నాను. అదే ఈ కారపొడి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. గట్టిగా ఉంది కదా అని చెప్పి ఎలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. ముక్క ఊరేటప్పటికి వాటర్ అనేది వస్తుంది. అలాగే ఆయిల్తో పోపు కూడా పెట్టుకుంటాం కదా, కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ మనము మిక్సీ పట్టుకున్న పొడి అయితే ఉంది కదా, అదైతే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె కొంచెం అయితే తీసుకున్నాను, తక్కువ క్వాంటిటీ కాబట్టి. అందులో ఒక స్పూను ఆవాలు అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది క్రిస్పీగా అవ్వకపోతే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. ఇందులోనే ఇంగువ అయితే తీసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని పొట్టు లేకుండా ఒలిచేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వెల్లుల్లిపాయలు అయితే. అలాగే పోపు మొత్తం బాగా చల్లారిపోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే మనం ఇందులో అయితే వేసుకోకూడదు, బాగా చల్లార్చుకోవాలి. తర్వాత ఈ పచ్చడిలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను, నాకు సరిపోలేదు. సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నది ఏదైతే ఉందో అది బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో అయితే వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే పచ్చడి అయితే చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకోండి. ఇడ్లీ దోశల్లోకి అయితే ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. అలాగే పెరుగన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క ముక్క ఉంటే చాలు, మొత్తం అన్నం అంతా వెళ్ళిపోతుంది. ఎలాంటి తడి తగలకుండా చేసుకుంటే 6 months వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. లేదు మీకు డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక కొత్త వంటతో మీ ముందుకైతే వచ్చేస్తాను. నేను మీ ఉమా.